వశిష్ఠుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. గురుగారు, నేను సాధన నేర్చుకోవాలి, తపస్సు చేయను. నేను శాస్త్రాలు చదివాను, గ్రంథాలు చదివాను, సాధనకి ఇన్ని అవసరం లేదు కదా, ధ్యానానికి మార్గం చూపించాను. కొన్ని రోజుల తర్వాత అబ్బాయి వచ్చాడు. స్వామి, సాధన అంటే ఆసన సిద్ధి కలగాలి స్వామి. మంచి మాట చెప్పి మరలా సాధనకు వెళ్ళు అన్నాడు. ఆ ఆకలి అనే ఆహారం ఖచ్చితంగా అవసరం స్వామి దేహానికి, రెండో దశలో. మరలా సాధన చేయాలి. కొద్ది సంవత్సరాలకి మరలా వచ్చాడు. ఏం తెలుసుకున్నావయ్యా? శ్వాసను గమనించడమే సాధన. ఓహో, అవునా? అయితే మరలా సాధన చేయాలి. సహజ సిద్ధంగా అది ఆగిపోవడమే, అదే నిజమైన సాధన స్వామి అన్నాడు. ఈయన ఏం చెప్పడం లేదు, మరలా మరలా మరలా. స్వామి చిన్నవాడికి విద్య నేర్పాలిగా. వస్తున్నాడు వెళ్తున్నాడు, వస్తున్నాడు వెళ్తున్నాడు. ఇప్పుడు అన్నాడు, చూస్తూ ఉండు అన్నాడు. ఈసారి వచ్చేసాడు. సాధన అలా కూర్చొని ఉన్నాడు. ఇతను కూర్చొని ఉన్నాడు. అనంతమైన భావనా ప్రేమ, జ్ఞాన ప్రేమ. గురువుగారిని అలా చూస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య కొన్ని గంటలు. అమ్మగారని ఒక ఆమె అడుగుతుంది, స్వామి ఎప్పుడు ఏదో ఒకటి అడిగేవాడు, ఇప్పుడు ఏం అడగడం లేదే. ఏది సత్యమో తను తెలుసుకున్నాడు. ఒక ప్రశ్నలు లేవు కదా. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం, అదే సాధనకి మూల రూపం.